సినీ నటుడు మంచు మోహన్ బాబు విష్ణులపై తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విద్యార్థి సంఘాల నేతలు అక్బర్, వినోద్ల ఫిర్యాదుతో మంచు మోహన్ బాబు, విష్ణు సహా అతని బౌన్సర్లు, విద్యాసంస్థల పీఆర్ఓ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నేతలను మోహన్ బాబు బౌన్సర్లు కిడ్నాప్ చేశారు. ఇద్దరిని మోహన్ బాబుకు చెందిన బౌన్సర్లకు కిడ్నాప్ చేస్తుండగా పోలీసులు చేసి కాపాడారు. అనంతరం ఇద్దరు ఎస్ఎఫ్ఐ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి, అలాగే ఏపీ రాష్ట్ర గవర్నర్ అయిన అబ్దుల్ నజీర్ గారికి నమస్తే అయ్యా. నా పేరు మస్తాన్. మా బాబు తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుకుంటాడయ్యా. ఇది 2వ సంవత్సరం అయ్యా మా బాబుకి స్టడీ. అక్కడ ఫీజు వేధింపులు అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందయ్యా. మా బాబు ఫీజు రియంబర్స్మెంట్ మీద చేరాడు, ఎంసెట్ ర్యాంక్తో చేరాడయ్యా. పోయిన సంవత్సరం యూనిఫామ్ కానీ, మెస్ ఫీజు అని, ఇంకా చిన్న ఫీజులు ఉన్నాయ్యా, యాప్ కానీ అవన్నీ. ఆ 20 వేలు కాకుండా లెక్చరర్లకి జీతాలు ఇవ్వాలని 40,000 ఫీజు తీసుకున్నారయ్యా మా దగ్గర నుంచి. అలాగే ఈ సంవత్సరం కూడా మెస్ ఫీజు కట్టానయ్యా 20,000. తర్వాత లెక్చరర్లకి జీతాలు ఇవ్వాలి అని చెప్పి బయట నుంచి తెప్పించాము. లెక్చరర్లని జీతాలు ఇవ్వాలని 40,000 వసూలు చేస్తున్నారయ్యా. మేమైతే కట్టే స్థితిలో లేమయ్యా. మేము చాలా లేని వాళ్ళమి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్గా పేరు పొందినటువంటి డాక్టర్ ఎం మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతిలో అక్రమాలకు ఏమాత్రం కూడా అదుపు లేకుండా ఫీజులను విచ్చలవిడిగా వసూలు చేస్తూ హాస్టల్లో ఉండినా ఉండకపోయినా, తిండి తిన్నా తినకపోయినా, బస్సులో ప్రయాణం చేసినా చేయకపోయినా మోహన్ బాబు చెప్పిందే చెయ్యాలి, వారి రూల్ అంటే రూల్ అనే పద్ధతుల్లో మోహన్ బాబు యూనివర్సిటీలో పెద్ద ఎత్తున దందా కొనసాగుతూ ఉంది. ఈ దందా పైన భారత కమ్యూనిస్టు పార్టీ చాలా తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. గతంలో పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు కానీ, విద్యార్థి సంఘాల వారు కానీ కంప్లైంట్ చేస్తే 26,17,00,000 రూపాయలు మోహన్ బాబు యూనివర్సిటీ పైన ఉన్నత విద్యా కమిషన్ వారు దర్యాప్తు చేసి ఫైన్ వేయడం జరిగింది. ఇటీవల కాలంలో మరి 40,000 రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇదేమని అడిగితే పేరెంట్స్ పైన కేసులు పెట్టారు, బౌన్సర్లతో దాడి చేయించారు. అన్యాయం అని చెప్పినటువంటి ప్రతి గొంతుకను కూడా దాన్ని నలగదొక్కడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.